ఏంటి లాభం అనంటే ప్రతి మనిషి మైండ్లో భక్తి భావన అనేది 100% సెట్ చేసే పంపించాడు అల్లా సుబ్హానహు వ తఆలా. ప్రతి మనిషికి దైవం సెట్ చేసే పంపించాడు. అందుకనే భక్తి భావన ఉంది ప్రతి ఒక్కళ్ళు, హిందూ సోదరులైనా, క్రైస్తవ సోదరులైనా, ముస్లిం సోదరులైనా, జైనులైనా, బౌద్ధులైనా, భారతీయులైనా, విదేశీయులైనా, మనిషి అన్న ప్రతి ఒక్కరికి భక్తి భావన అనేది ఉంది. ఉందా లేదా? భక్తి భావన ఉంది. అది సరి అయిన భక్తి భావన, దారి తప్పిపోయిన భక్తి భావన అనేది పరిశీలించుకోవాల్సిన బాధ్యత ప్రతి జ్ఞానం ఉన్న ప్రతి మనిషిపై ఉంది. ఇది పరిశీలించుకోలేదనుకోండి, ఎక్కడ పుట్టించినా ఆ దైవమే పుట్టిస్తున్నాడు. నేను ముస్లిం కుటుంబంలో పుట్టించినా ఆ దైవమే. అరబీలో చెప్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను హిందూ కుటుంబంలో పుట్టించినా ఆ దైవమే పుట్టించింది. నిన్ను క్రైస్తవ కుటుంబంలో పుట్టించినా ఆ దైవమే పుట్టించాడు. సిక్కుల్లో పుట్టించినా ఆ దైవమే పుట్టించాడు. జైనుల్లో పుట్టించినా ఆ దైవమే పుట్టించాడు. ఇక్కడ ఈ సృష్టికి ఒక్క దైవం తప్ప, అరబీలో చెప్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమమైనవే. ఆ పిలిచే పేర్లలో 3 లక్షణాలు ఉండాలి. ఆ 3 లక్షణాల ద్వారా దైవాన్ని మనం గుర్తించగలగాలి. అది నేను చివరిలో చెప్తాను. అర్థమవుతుందా? ఈ సృష్టిని సృష్టించిన వాడు ఒకే ఒక్కడు. గ్రంథాలన్నింటి సాక్ష్యం ఉంది. 2 దేవుళ్ళు, 3 దేవుళ్ళు, 3 దేవుళ్ళు సృష్టిని సృష్టించాల. ఇది ఎంతమంది సృష్టించారు ఆ సృష్టిని అంటే ఒకే ఒక్క దైవం. ఆయన్ని చివరి దైవ గ్రంథం ద్వారా అరబీ భాషలో చెప్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు. అయితే ఈ సృష్టిని నడిపించేవాడు కూడా ఆయనే. సృష్టించడంతో పాటు నడిపించడం ఏంటి, సృష్టించడం ఏంటి? చాలా పెద్ద శక్తి కావాలండి సృష్టించడానికి కానీ నడిపించడానికి కానీ. భూమిని ఎలా సృష్టించాడో ఒకసారి పరిశీలించి చూడండి అంటున్నాడు. ఈ ఆకాశాన్ని ఎలా సృష్టించానో పరిశీలించి చూడండి. ఈ యొక్క సూర్యచంద్రుల్ని ఎలా సృష్టించానో పరిశీలించి చూడండి. అలాగే సముద్రాలని కానీ, ఇలాగ భూమి మీద జంతువుల్ని, ఏ జీవికి కావలసిన శరీర భాగాల్ని ఆ జీవికి అద్భుతంగా అనుగ్రహించిన వాడు ఆ దైవం. అరబీలో చెప్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ అన్ని జీవులు కానీ, ఈ పంచభూతాలు కానీ, ఈ యొక్క ప్రకృతిలో ఉన్న పంచభూతాలు కానీ, ఇవన్నీ కూడా ఒకే ఒక్క దైవం సృష్టించినప్పటికీ మానవుడికి మాత్రమే ఇవన్నీ వశం చేయబడ్డాయి. ఆ దైవం మానవుడికి వీటిని ఏం చేశాడు? వశం చేశాడు. వీటన్నింటినీ వాడుకునేటటువంటి అనుగ్రహం దైవం నుంచి మానవుడు పొంది ఉన్నాడు. అర్థమవుతుందా? మరి అలాంటి ఈ మానవుడు ఈ సృష్టి అంతా వశమైనటువంటి ఆ వశం చేసిన దైవానికి వశమైతేనే నిజమైన భక్తి మార్గంలో, విశ్వాస మార్గంలో, దైవ మార్గంలో ఉన్నట్టు లెక్క. అర్థమవుతుందా? ఆ ఇన్ని సృష్టించి ఇన్ని వశం చేసిన దైవానికి కాకుండా దైవత్వం మానవుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇద్దామని చూస్తున్నాడు. ఇన్ని జీవరాశులు ఉన్నప్పటికీ ఏ జీవరాశికి ఇవ్వనంత జ్ఞానాన్ని, అపరిమితమైన జ్ఞానాన్ని, అపరిమితమైనటువంటి స్వేచ్ఛని మానవుడికి ప్రసాదించాడు ఆ దైవం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మానవుడికి ప్రసాదిస్తే మానవుడు ఈ స్వేచ్ఛని ఏం చేస్తున్నాడు? తనకు తానే స్వేచ్ఛ జీవిని భ్రమిస్తున్నాడు. అర్థమవుతుందా? తనపై ఎవరి హక్కు, ఎవరి అధికారం లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తాను, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను దైవత్వం ఇస్తాను అనేటటువంటి అశ్రద్ధ ధోరణి, అహంకార ధోరణి, మార్గభ్రష్టత్వ ధోరణిలో ఉన్నాడు. ఇది ఎవరికి నష్టం? ఇది మానవుడికే నష్టం. ఎవరైతే స్వయంగా మార్గం తప్పిపోయి ఉన్నారో వారికే నష్టం తప్ప దైవానికి ఏమాత్రం కూడా, అల్లాహకి ఏమాత్రం కూడా నష్టం లేదు అనేటటువంటి విషయం గ్రహించాలి. ఇక అనేక వక్ర మార్గాలు ఉన్నప్పటికీ సక్రమమైన మార్గం చూపించటం దైవం యొక్క బాధ్యత. ఇది ఎక్కడుందయా అంటే 16వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంది. సరైన మార్గాన్ని చూపడం అల్లాహ్ బాధ్యత. అయితే కొన్ని మార్గాలు వక్రంగా ఉన్నాయి. అల్లాహ్ కోరినట్లయితే మీ అందరినీ ఒకే మార్గంలో నడిపించేవాడే.
ఆ దైవం కోరితే మిమ్మల్ని అందరినీ ఒకే మార్గంలో నడిపించేవాడే. అర్థమవుతుందా? ఆయన విధేయత ధర్మం, ఆయన శాంతి ధర్మం, అరబీలు చెప్తే ఇస్లాం ధర్మంలో నడిపించేవాడే. కానీ మీకు స్వేచ్ఛనిచ్చాడు, మానవులందరికీ స్వేచ్ఛనిచ్చాడు. మానవుడు స్వతహాగా తెలుసుకొని నాకు ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? అర్థమవుతుందా? ఈ 2 చేతులు ఇచ్చింది ఎవరు? ఈ 2 కళ్ళు ఇచ్చింది ఎవరు? ఈ మెదడిచ్చింది ఎవరు? ఈ యొక్క అద్దంలో చూసుకొని పోయి మురిసిపోయేటటువంటి ఈ యొక్క సుందరమైన ఫేసు, అందమైన ముఖం ఇచ్చింది ఎవరు? అర్థమవుతుందా? ఆయన నిన్ను గుడ్డివాడిగా పుట్టిస్తే నీ ముఖం అందంగా ఉండేదా? నిన్ను ఏదో ఒక విధంగా ఈ కళ్ళు సొట్టబోయే విధంగా, లేకుంటే బొగ్గ సొట్టబోయే విధంగా, లేకుంటే ఇక్కడ మొర్రో ఇంకేదో విధంగా నిన్ను సృష్టించితే, అంటే వాళ్ళని ఎందుకు సృష్టించాడు? వాళ్ళు మనకు ఉన్నారు కదంటే వీళ్ళల్లో ఒక్కళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళు మనకి సూచన. అర్థమవుతుందా? వాళ్ళకి ఆ పార్ట్ తప్ప మిగతా పార్ట్లన్నీ కూడా వారికి సూచనలు. అన్నీ ఇచ్చి ఒక పార్ట్ ఆపితే నువ్వు దైవ విధేయతలో ఉంటావా, దైవ వ్యతిరేకతలో ఉంటావా అనేది వారికి పరీక్ష. అతన్ని మనకి చూసినప్పుడు మనకేం పరీక్ష అంటే, నిన్ను ఎటువంటి వక్రత లేకుండా సుందరంగా సృష్టించిన దైవానికి విధేయత పాటిస్తావా, నువ్వు దైవానికి వ్యతిరేకత వహిస్తావా అనేది మనకి పరీక్ష. విషయం అర్థమైందా? కాబట్టి అనేక వక్ర మార్గాలు ఉన్నప్పటికీ సక్రమమైన మార్గం చూపించడం దైవం యొక్క బాధ్యత. అందుకనే ఆయన ఈ చివరి దైవ గ్రంథం ద్వారా, నేను మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగానండి, చివరి దైవ గ్రంథం ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే, ఈ గ్రంథం మానవులందరికీ మార్గదర్శకం. 2వ అధ్యాయంలో ఉంటుంది సూర్య బక్రాలో. మానవులందరికీ, సాయిబులకు ఒక్కలకు కాదు, మానవులందరికీ మార్గదర్శకం. అదేంటి? మీ ఖురాను మాకెందుకు మార్గదర్శకం అని చెప్పి మిగతా జాతులు వాళ్ళు అడగొచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ఖురాన్ ఏం చెప్తుందంటే, ప్రతి జాతిలోనూ ప్రవక్తను పంపించాను. అర్థమవుతుందా? ప్రవక్త రాని జాతి అంటూ లేదు. ఇంకో మాట చెప్తున్నాడు, యుగానికి ఒక గ్రంథం ఉంది, గ్రంథాలు అవసరమైన చోట గ్రంథాలు ఇచ్చాడు. అన్ని గ్రంథాలలో దైవం ఒకే ఒక్కడున్నాడని ఉంది. అన్ని గ్రంథాల సారాంశం కలిపి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్గా మనందరికీ, మానవాళందరికీ అనుగ్రహించడం జరిగింది. విషయం అర్థమైందా? గ్రంథాలన్నింటి సాక్ష్యం వారి గ్రంథాన్ని, ఇది 2వ అధ్యాయంలో సూర్య బక్రాలో, అల్ బక్రాలో 121వ వచనంలో చెప్పడం జరిగింది. వారికి గ్రంథాలు ఇచ్చాను, వారి గ్రంథాలను వారు చదవలసిన విధంగా చదివితే ఈ గ్రంథాన్ని నమ్ముతారు. ఇప్పుడు చెప్పండి ఒకసారి, ఆ గ్రంథాలు చదవమని అల్లాయే చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఆ గ్రంథం చదివితే ఏమర్థమైంది? దైవం ఒకే ఒక్కడున్నాడు అని అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఆయన్నే ఆరాధించాలి. అదే నిజమైనటువంటి విశ్వాస మార్గం, అదే నిజమైన భక్తి మార్గం. ఆ మార్గం కాకుండా గ్రంథాలు వదిలేశారు. కొంతమంది వీపుల వెనక పడవేశారు, కొంతమంది ఏమో పెద్ద భాగాన్ని విస్మరించారని చెప్పి అదే దివ్య ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. వీపుల వెనక పడవేశారంటే గ్రంథాలు వదిలేసి ఊహల్ని భ్రమల్ని అనుసరిస్తూ వెళ్తున్నారు. ఇక్కడ మనం ఈ టాపిక్ అంటే సృష్టికి కర్త ఒకే ఒక్కడున్నాడు, ఆయన్నే దైవం అనాలి. అరబీలు చెప్తే అల్లా అంటారు. ఆయన గ్రంథాల ద్వారా మానవులందరికీ తెలియజేశాడు, ప్రవక్తల ద్వారా, యుగ పురుషుల ద్వారా మానవులందరికీ నేను ఒకడున్నాను అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దైవం ఒకే ఒక్కడిని తెలియజేశాడు. మన గుండెలో కూడా, మన అంతరాత్మలో కూడా, ప్రతి మనిషి హృదయంలో కూడా ఒకే ఒక్కడని ఉంటుంది. అది ఎప్పుడు బయటకు వస్తుంది అంటే, ఆపద సమయం వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆకాశం తట్టు చూసి దేవుడా అని అంటారు. దేవుళ్ళారా అని ఎవరు అనరు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, దైవం మన గుండెల నిండా గుండెను లాకేసి ఆయన ఒకే ఒక్కడున్నాడని మన హృదయం ద్వారా కూడా తెలియజేస్తున్నారు, ప్రతి మనిషి హృదయం ద్వారా. మరి ఇలా పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు ఆ దైవాన్ని వదిలేసి మన ఇష్టానుసారం నడవటం వల్ల పెద్ద పెద్ద నష్టాలు మానవుడికే ఉన్నాయి. ఏంటా పెద్ద నష్టాలు అంటే, ముందుగా మన పిల్లలు ఎవరైతే పిల్లలు ఉన్నారో, చిన్నప్పటి నుంచి మొక్కాయి వంగనేది మానాయి వంగునా, చిన్నప్పటి నుంచే వాళ్ళకి గ్రంథాల్లో ఉన్న జ్ఞానాన్ని, ప్రవక్తల యొక్క మార్గదర్శకత్వంలో ఉన్నటువంటి మార్గాన్ని వారికి మనం నేర్పించకపోతే, వారికి చూపించకపోతే వారు పెద్ద అయిన తర్వాత మన మాట వినరు. మొన్న శుక్రవారం, లాస్ట్ శుక్రవారం మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు హైదరాబాద్లో చనిపోయింది. ఎలా అంటే బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది, చనిపోయింది. మా ఫ్రెండు, మా పక్కన ఊరే, ఇద్దరం కలిసి చదువుకున్నాం.
ఆ వార్త వినగానే షాక్. చేతికొచ్చినటువంటి ఇంకొక సంవత్సరం జరిగితే ఒక జాబ్ వస్తుంది, అర్థమవుతుంది, ఆ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటుంది. ఆమె జీవితానికి కూడా ఒక టర్నింగ్ పాయింట్, ఒక జాబ్ కానీ తర్వాత వివాహం కానీ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అలాగే ఎంతమంది పిల్లగాళ్ళు తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు ఈ ప్రాపంచిక చదువు వల్ల. భయభక్తులు జనించవు. అర్థమవుతుందా? ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉన్నటువంటి చదువునే మనం తెలుసుకొని దాన్ని మనం నేర్చుకున్నప్పుడు దైవం అంటే ఎవరు, ఆయన మనని ఈ లోకానికి ఎందుకు పంపించాడు, అసలు ఈ లోకం ఎలా నడుస్తుంది, నేను ఒకప్పుడు ఎంతున్నాను, ఇప్పుడు ఎంతున్నాను, తర్వాత ఎలా ఉంటాను, నా జీవితం నా చేతిలోనే ఉందా, నా జీవితం దైవం చేతిలో ఉందా అనేటటువంటి విషయాలు మీ బీటెక్లు ఎంటెక్లు చదివితే అర్థం కావు. అర్థమవుతుందా? పెద్ద పెద్ద ఉద్యోగాలు శాలరీలు 1,50,000 2 లక్షలు తీసుకుంటే అర్థం కావు. అవి ఓన్లీ స్పిరిచువాలిటీ గ్రంథాల ద్వారా, యుగ పురుషులు, ఋషేసు, ప్రవక్తల మార్గదర్శకత్వం ద్వారా మాత్రమే మానవ జీవిత సఫలం ఉంది. ఇప్పుడు చూడండి, ఆ తల్లిదండ్రులకి ఎంత క్షోభం మిగిల్చారు. ఇంకా కొంతమంది పిల్లగాళ్ళు ఉన్నారు, ఎక్కడన్నా కాలేజీలకు పంపిద్దామంటే ఎలాంటి టాక్ వస్తుందంటే ఎటు చూసినా డ్రగ్స్ మాయాజాలం. పిల్లలు హద్దులు దాటిపోయారు. అర్థమవుతుందా? మత్తు పానీయాలు, డ్రగ్స్, మొత్తం తాగుడు, వ్యభిచారం. నిన్న ఇంకొక వార్త టీవీ 9లో వచ్చింది. ఆ కేరళలో కర్ణాటకలోనూ విద్యార్థులకి 7,000 మంది విద్యార్థులకి అది హెచ్ఐవి టెస్ట్ చేస్తే 7,000 మంది విద్యార్థులకి పాజిటివ్ వచ్చిందంట. సమాజం ఎటుపోతుంది, పిల్లల్ని ఎటు నడిపిస్తున్నాం? అర్థమవుతుందా? పోనీ మీరు డబ్బు ఇక్కడ మనకి ఒక ఖురాన్ ఆయతుంది చూడండి ఒకసారి. పిల్లలు కానీ అంటే సంతానం కానీ డబ్బు కానీ మీకు పెద్ద హోదా, పెద్ద గౌరవం. ఎప్పుడు ఆ డబ్బు కానీ ఆ సంతానం కానీ తాత్కాలికమైన హోదానే, శాశ్వత హోదా కాదు. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ పదహారో సూరాలో చెప్పడం జరిగిందండి. దివ్య ఖురాన్లో సంతానం కానీ ధనం కానీ అలంకరణ, ఎప్పుడు ఆ ధనం కానీ ఆ సంతానం కానీ మనకి శుభంగా ఉన్నప్పుడు మాత్రమే అలంకరణ, హోదా. లేదు అవి హద్దులు దాటిపోయినాయి, అక్రమ మార్గంలో సంపాదించినాం. అర్థమవుతుందా? వాళ్ళందరూ అనుకుంటున్నారు అల్హాకు ముత్తకాసుర్ హత్తాజుర్ తుముల్ మకాబిర్ కల్లా సౌఫతాలమున్ సుమ్మా కల్లా సౌఫతాలమున్. మీరు ఒకరిని మించి ఒకరు సంపాదించాలనే ధ్యాసలో పడిపోయి మిమ్మల్ని పుట్టించిన మీ అల్లాని, మీ దైవాన్ని మీరు మర్చిపోయారు. ఇదే ధ్యాసలో గట్ట మీరు సంపాదన ఇదే ధ్యాసలో ఉన్నప్పుడు, అలానే మీరు మీ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మీకు మరణం వచ్చిందనుకోండి, మరణం ఒడిలోకి మీరు చేరుకున్నారనుకోండి, మీరు నరకాన్ని చూసి తీరటం తథ్యం అంటున్నాడు. అర్థమవుతుందా? సుమ్మా కల్లా సౌఫతాలమోన్, మీ పూర్తి నిశ్చయ జ్ఞానంతో మీరు నరకాన్ని చూసి తీరతారంటున్నాడు. ఇప్పుడు ధనం ఉందండి, మనం అందరం అనుకుంటున్నాం డబ్బు ఉంటే ఆహా భోగాలే భోగాలు, సుఖమే సుఖం, స్వర్గమే స్వర్గం అని అనుకుంటున్నాం. కానీ డబ్బున్నోళ్ళు చూడండి, వాళ్ళకి ఏసీ ఉంటుంది ఇంట్లో, పెద్ద పరుపు ఉంటుంది, పెద్ద కంపెనీ పరుపులు, ఫోమ్ పరుపులు ఉంటాయి, కానీ నిద్రపట్టదు. అర్థమవుతుందా? షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, ఎప్పుడు పోతానో అనే టెన్షన్ ఉంటుంది, ఎప్పుడు చచ్చిపోతాననే టెన్షన్ ఉంటుంది. డబ్బు కాదు, ఒక కోటీశ్వరుడు చిన్న స్థాయి నుంచి పెద్ద సంపాదించాడంట. అర్థమవుతుందా? ఇది రియల్గా జరిగింది. అమెరికాలో బిలియనీర్ అయ్యాడు, కోట్లు సంపాదించాడు. కానీ అతనికి భార్య వల్ల సుఖం లేదు, పిల్లల వల్ల సుఖం లేదు. ఎప్పుడు కూడా డబ్బు అయితే సంపాదించాడు, కానీ డబ్బు వల్ల ఎటువంటి ఆనందం ఇయ్యదని తెలుసుకునేసరికి జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఇక అతనికి జీవితం మీద విరక్తి కలిగి తన డ్రైవర్తో చెప్తున్నాడు, అది 1,50,00,000 కారు అంట, 1,50,00,000 కారు. ఆ కారు ఎక్కాడు, ఒక పర్వతం మీదకి ఎక్కించాడు. అరే బాబు నువ్వు దిగిపో, అర్థమవుతుందా? గేర్ వేసి స్పీడ్గా చేసి నాకు వదిలేసి నన్ను వదిలిపో, నేను ఈ కారులోనే ఇలానే ఈ పర్వతం మీద నుంచి కిందకు దూకి చచ్చిపోతాను కారుతో సహా అని చెప్పాడట.
మనం అనుకుంటున్నాం డబ్బు ఉంటే సుఖం ఉంటుంది, డబ్బు ఉంటే సుఖం ఉంటుంది. కాదండి, డబ్బు ఎలా ఉండాలి? డబ్బు లేకపోతే కూడా సుఖం ఉండదు. ఎంతవరకు ఉండాలంటే మన బోర్లో నీళ్ళు కానీ ట్యాంకీకి స్విచ్ చేసి ఒక అరగంటలో ట్యాంకీ నింపుకొని, అర్థమవుతుంది, ఆ ట్యాబులు తిప్పుకొని రోజువారీకి మళ్ళీ రేపు పొద్దునేదాకా ఈ నీళ్ళు ఎలాగైతే ట్యాంకీ నిండగానే స్విచ్ బంద్ చేస్తామో అవసరాలకు వాడుకుంటామో, డబ్బు కూడా అంతే. మన కనీస అవసరాలకి మనకి డబ్బు కావాలి, అర్థమవుతుందా? కనీస సౌకర్యాలకి డబ్బు కావాలి, విలాసాలకు కాదు. సౌకర్యాలకి అవసరాలకి డబ్బు కావాలి. అంతకు మించి మనం కోరుకుంటే మన పిల్లలు ఇప్పుడు ఒక తరానికి సరిపోను చాలా అంటే కాదు కాదు, నాకు నా తరం తర్వాత నా కొడుకులు కూడా కష్టపడకుండా బతకాలని అంటున్నాడు మనిషి. పోనీ నీ కొడుకుతో సరిపోద్దా? నువ్వు నీ కొడుకు ఒక తరం వచ్చింది, నీ తరం నీ కొడుకు తరం, నీ తరంతో కాకుండా ఒక తరం వచ్చింది, సరిపోద్దా అంటే కాదు కాదు, నా మనవడు కూడా బతకాలంటున్నాడు. ఏది కష్టపడకుండా కొప్పల కొప్పల కోట్లు కోట్లు సంపాదించి నా మనవడు కూడా సంపాదించాలంటున్నాడు, సుఖంగా బతకాలంటున్నాడు. పోనీ నీ మనవడితో ఆగుతా? కాదు కాదు, ముని మనవడు కూడా అంటున్నాడు. అంటే ఆశకి హద్దు లేదు. ఓ మనిషి అలా అంటున్నాడు, దైవం అంటున్నాడు, ఓ మనిషి నీకు ఇంత అత్యాశ ఉందే, ఈ భవిష్యత్తు అనేది స్వర్గం కోసం పరలోకం కోసం పుణ్యాలు సంపాదించుకుంటామని నీకు ముందు చూపు పెట్టాడు. ఏది కోట్లు సంపాదించుకుంటామని కాదు, ముందు చూపు పెట్టింది. ఒక్కసారి సృష్టి వైపు చూడు. ఏ జీవైనా తన రేపటి ఆహారాన్ని మోసుకొని తిరుగుతుందా? విషయం అర్థమైందా? పక్షులైనా పశువులైనా ఏ రోజు ఆహారాన్ని ఆ రోజే వెతుక్కొని సేకరించుకొని తింటాయి. మరి నీకెందుకు వచ్చింది ఈ ఆలోచన? నీవు రేపటికి వద్దంటలే, రేపటికి కాదు, ఈ తరానికి కాదు, తర్వాత తరానికి కాదు, తర్వాత తరానికి కూడా తరతరాలు కూర్చొని తినాలని నువ్వు అనుకుంటున్నావు. ఇదే నీకు పెద్ద శాపం. నువ్వు ఫుల్గా సంపాదించావు, నీ కొడుకేమనుకుంటాడు, మయ్య ఫుల్గా సంపాదించాడు, ఇక నేను ఏ పని చేయకపోయినా ఏం కాదని చెప్పి తాగుడికి అలవాటవుతాడు, బద్ధకానికి అలవాటవుతాడు, ఏ పని చేయకుండా విలాసాలకు అలవాటవుతాడు. అలాగని కొంతమంది ఇలాంటి వాళ్ళు నలుగురు పోగయ్యారంటే ఇక దుర్మార్గ పనులకి ఇంకా దురాచారాలకు కూడా ఒడిగడతారు. అంటే నీ కొడుకు దారి తప్పిపోవటానికి ఎవరు కారణమయ్యారయ్యా? నీవే, తల్లిదండ్రులే కారణమయ్యారు. అర్థమవుతుందా? మొక్క యొంగనేది మాన యొంగున. ప్రతి ఇంట్లో కూడా ఆధ్యాత్మిక జ్ఞానం నేర్పించాలి, ఖురాన్ జ్ఞానం నేర్పించాలి. మన పుట్టుక ఆయన ఇచ్చాడు, మన మరణం ఆయన చేతిలో ఉంది, మన యవ్వనం ఆయన చేతిలో ఉంది. అర్థమైందా? మన ఆరోగ్యం ఆయన చేతిలో ఉంది. ఆరోగ్యం ఇవ్వాలన్నా అనారోగ్యం ఇవ్వాలన్నా ఆయనే ఇస్తాడు. నిన్ను నడిపించేది ఆయన. అర్థమవుతుందా? నిన్ను బెడ్ ఎక్కించాలన్నా, నిన్ను నడిపించాలన్నా, నిన్ను ఆరోగ్యంగా ఉంచాలన్నా ఆయన చేతిలో ఉంది అని చెప్పి పిల్లలకి చిన్నప్పటి నుంచే గ్రంథాల్లో ఉన్నటువంటి జ్ఞాన వెలుగుని చదువుకొని తెలుసుకొని పిల్లలకు కూడా నేర్పాలి. ప్రతి ఇల్లు కనీసం సున్నత్ నమాజులు అందరూ చేసుకోవాలి. ఇంట్లో ఉజు చేసుకొని సున్నత్ నమాజ్ చేసుకొని ఫర్జ్ నమాజ్కి మసీద్కి పిల్లల్ని తీసుకొని రావాలి. అర్థమవుతుందండి? ఇక్కడ పిల్లలు లేరు అంటే నెక్స్ట్ తరం ఇక్కడ జమాతు చచ్చిపోయింది, జమాత్ ఉండదు, ఇంకా ఏం లేదు. మొగుల్ సాబ్ ఒకటి ఉంటాడు, తాళం వేసుకుంటాడు, అజా ఎత్తాడు, తాళం చేస్తాడు, నమాజ్ చేసుకుంటాడు, మళ్ళీ తాళం వేసుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. అంటే మొగుల్ సాబ్ కోసం మసీదులు కట్టిస్తున్నావా? ఒకసారి ఆలోచించాలి. ఈ ఏ ఏరియాలో ఆ ఏరియా మసీదు, ప్రపంచం మొత్తం ఉన్నాయి మసీదులు. అర్థమవుతుంది? ఇదే సరి అయిన మార్గం అని చెప్పి ఎందుకు చెప్పామంటే అజా రాత్రింబవళ్ళు అజా ఆగట్లేదు, ఒక్క నిమిషం కాదు, అర నిమిషం కూడా అజా ఆగట్లేదు. ఈ విషయం తెలుసా మీకు? ఇప్పుడు మనకి ఈ టైమింగ్స్ అన్నీ భూమి మీద టైమింగ్స్, సన్సెట్ సన్ రైజ్ టైమింగ్స్ కొట్టండి, మీరు చార్జిపీటీలో కొట్టండి. మలేషియా వాళ్ళకి 2.5 గంటల ముందు వెళ్ళిపోయింది, వాళ్ళకి జుమ్మా అయిపోయింది. మలేషియా వాళ్ళకి అసలు టైం అయింది వాళ్ళకి. ఇప్పుడు మనకి జుమ్మా అయిపోయిన ఇంకొక గంటలో సౌదీలో స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? అమెరికా వాళ్ళకి ఇప్పుడు తాజూత్ టైం అవుతుంది. ఇక్కడ మన ఉత్తర కొరియా చూసుకుంటే వాళ్ళకి ఇషా టైం అయింది. అర్థమవుతుందా? ఇషా టైం అయింది. అలాగా మనం అన్నీ ఒక ప్రదేశానికి ఇట్లా సూర్యుడు మనకి ఉదయించే టైం అస్తమించే టైం చూసుకుంటే రాత్రింబవళ్ళు అజా ఆగట్లేదు, ప్రపంచం మొత్తం ఆగట్లేదు. 250 కోట్ల మంది ఈరోజు జుమ్మా నమాజ్ చేస్తున్నారు భూమండలం మొత్తం మీద. చిన్న విషయం అండి, మొత్తం ఉందే 800 కోట్ల జనాభా, దాంట్లో 200 కోట్ల పైగా విశ్వాసులు ముస్లింలు నమాజ్ చేస్తున్నారు భూప్రపంచం మొత్తం మీద. ఇంత పెద్ద ధర్మం, ఇంత పెద్ద అజా యొక్క చూసిన మీ కళ్ళ ముందు కానొస్తూ ఉంది.
వీళ్ళందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు. మీరు చూసుకోండి, కావాలంటే చాట్‌జీపీటీలో అడగండి, లేదా క్రోమ్లో అడగండి, గూగుల్లో అడగండి. ఇంత పెద్ద ధర్మం మీ కళ్ళ ముందు, ఇది ఒకే ఒక్క దైవ ధర్మంగా అల్లా అనేక వక్ర మార్గాలు ఉన్నప్పటికీ సక్రమైన మార్గాన్ని చూపించడం నా బాధ్యత అని చెప్పి అల్లా చూపించాడు. అదే ఖురాన్ మానవులందరికీ మార్గదర్శకత్వం అన్నామే. ప్రపంచంలో ఖురాను లేని దేశం లేదు, అజా లేని దేశం లేదు నాకు తెలిసి. దాదాపుగా 90% అంటే అజా ఉంది, తర్వాత మళ్ళీ నమాజ్లో ఖురాన్ చదువుతాం, అవునా కదా. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమాన్ నిర్రహీం అని ఖురాన్ చదువుతాం. ఈ ఖురాన్ అంటేనే, ఖురాన్ అంటే ఎల్లప్పుడూ పఠించేది. ఎల్లప్పుడూ అంటే రాత్రి భవన్లో ఆ ఖురాన్ కూడా పఠనం జరుగుతుంది. నిద్రపోవట్లే ఖురాన్ కూడా. మనం నిద్రపోతాం, సాయంత్రం 10 కాగానే నిద్రపోతాం, కానీ ఖురాన్ పఠనం నిద్రపోవటంలే. ఇంత పెద్ద సూచనలు ఉన్నాయి. ఇంకా పెద్ద సూచనలు ఏంటంటే, ఇన్ని దేశాల్లో ఉన్న 200 కోట్ల పైగా ముస్లింలు ఎవరైతే ఉన్నారో స్వయంగా వాళ్ళే దైవం ఒక్కడే, అల్లా ఒక్కడే అని తెలుసుకొని వాళ్ళకి వాళ్ళు ఆయనకి విధేయులై, అర్థమవుతుందా, ఎవరి బలవంతం లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా వారికి వారు వారిని సంస్కరించుకొని అల్లా ఆరాధన వైపు, నమాజ్ వైపు పరుగులు తీస్తున్నారు. మళ్ళీ నమాజ్ ఒక పెద్ద క్రమశిక్షణ. 200 కోట్ల మంది భూమి మీద అజా టయానికి వచ్చేసి కరెక్ట్గా నమాజ్ చేసుకొని మళ్ళీ 10 నిమిషాల్లో నమాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎటోళ్ళట్టు వెళ్ళిపోతారు. భూమి మీద 200 కోట్ల మంది డైలీ నమాజ్ చేసేటటువంటి అతి పెద్ద సూచన, కళ్ళు తెరిపించే సూచన. ఇలాంటి చూసిన తర్వాత కూడా మీరు దైవానికి భయపడకపోవటం, అల్లాకి భయపడకపోవటం, నమాజ్ వైపు రాకపోవటం అనేది మిమ్మల్ని మీరు నష్టంలో పడివేసుకున్న వాళ్ళు అవుతారు. ఇక నమాజ్ అనేది 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నమాజ్ అంటే ఫస్ట్ దైవంతో, అల్లాతోనే మన బంధాన్ని బలపరుచుకోవటం అండి. అర్థమవుతుందా? భార్యాభర్తల బంధం రోజు ఇంట్లో పిల్లలతో అందరితో కలిసి ఉంటే ఎంతైతే ఆప్యాయంగా అనురాగంగా ఉంటామో, అలాగే నమాజ్ 5 సార్లు చదువుతూ ఉంటే అల్లాతో మన బంధం అనేది దృఢంగా ఉంటుంది. అల్లాతో మన బంధం దృఢంగా ఉంటే మనకి ఏంటి మేలు అంటే, మీ ప్రతి దువా కుబులవుతుంది. అర్థమవుతుందా? న్యాయమైన ప్రతి దువా కుబులవుతుంది. ఇంకా ఒకటి, నమాజ్ స్వర్గానికి తాళం చేయి. అర్థమవుతుందా? ఈ లోకం శాశ్వతం కాదు, నీటి మీద బుడగలాంటి జీవితం. ఎప్పుడైనా సరే వేసుకున్న చొక్కా ఇప్పుతామో లేదో తెలియదు, బజార్కి పోయి ఇంటికి వస్తామో లేదో తెలియదు, నిద్రపోయాను నైట్ అంటే తెల్లారి పొద్దున్నే లేస్తామో లేదో తెలియదు. కానీ ప్రతి ఒక్కరం అనుకుంటాం మేము చానాలు బతుకుతాం అనుకుంటాం. చానాలు బతికేది నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. నీకు ఒక విధిరాత రాశాడు, నువ్వు ఎన్నాళ్ళు బతకాలో ఫిక్స్ చేసి పంపించాడు. అర్థమవుతుందా? నీ యొక్క బర్త్డే టైం ఎలాగైందో రిటర్న్ టికెట్ కూడా తీసుకొని వచ్చావు. నువ్వు స్టార్టింగ్ ఇక్కడికి ఎంట్రన్స్ టికెట్ తీసుకొని వచ్చావు, రిటర్న్ టికెట్ కూడా తీసుకొని వచ్చావు. విదేశాలకు పోయిన వాళ్ళు ఉంటే నువ్వు ఎప్పుడు రావాలో మళ్ళీ రిటర్న్ టికెట్ ముందే ఇచ్చి పంపిస్తారు. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ నుంచి రిటర్న్ టికెట్ ఎప్పుడో నీకు తెలియదు, కానీ రిటర్న్ టికెట్ అయితే ఉంది 100%. ఆ రిటర్న్ టికెట్లో పరలోకానికి వెళ్ళిన తర్వాత నీకు నమాజ్ అనేది స్వర్గానికి తాళం చెవి. అర్థమవుతుందా? నమాజ్ అనేది విశ్వాసకి అవిశ్వాసకి మధ్య ఒక పెద్ద తేడా. నువ్వు 5 సార్లు నమాజ్ చేయట్లా, జుమ్మా కూడా నమాజ్ రావట్లేదంటే నువ్వు నామకే ముస్లిం. నువ్వు ఈ గవర్నమెంట్ దృష్టిలో ఇవన్నీ పెన్షన్ తీసుకోవడానికి, లేకుంటే ఇంకేదన్నా రేషన్ తీసుకోవడానికి, ఇంకేదో నీ పిల్లలకి స్టైపెండ్ తీసుకోవడానికి నువ్వు నామకార్థ ముస్లిమే తప్ప అల్లా దృష్టిలో నువ్వు ముస్లిం కాదు. అర్థమవుతుందా? మరి ఇంకా ఈ పరలోక లాభాలు కాకుండా యహలోక లాభాలు ఏంటంటే, నమాజ్ అనేది బాడీ మెడిసిన్. ఏంటండి? నమాజ్ అనేది బాడీ మెడిసిన్. మీరు బీపీ మాత్రలు, బీపీ వచ్చిన వాళ్ళు డైలీ ఒకటి వేసుకోపోతే, 1, 2 ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోపోతే మీ బీపీ హై రేంజ్లో ఎలాగా పెరుగుతుందో, మీ బాడీ మెడిసిన్ అయిన నమాజ్ని డైలీ చేయకపోతే మీ అనారోగ్యం కూడా అంతే మీ మీదకు వస్తుంది, దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది, అనారోగ్యం పాలవుతారు. ఎలాగా అది అనేది చెప్తాను. తహరత్ పాటించాలి. తహరత్ అంటే మూత్రశుద్ధి. అర్థమవుతుందా? అది ఒక పెద్ద ఆరోగ్య ప్రక్రియ. మీ దాని గురించి డీటెయిల్ అందరికీ తెలుసు. దాని తర్వాత ఇప్పుడే అందరూ ఉజు చేసి వస్తున్నారు. చాలామంది అంతకుముందు ఉజు చేశారు. ఉజు అంటే ఏంటి? పగులు పొద్దాక మీరు అటు ఇటు ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ అంతా బ్యాక్టీరియా, క్రిములు ఉంటాయి. మీరు ఎక్కడ అంటుకోండి, సెల్ అంటుకోండి, ఎక్కడ అంటుకోండి, క్రిములు ఉంటాయి. 2 చేతులతో అంటుకున్నాయి, మట్టి కాళ్ళకాడ, చేతుల కాడ అన్నీ అంటుకున్నాయి, కళ్ళకాడ ఇట్లా అంటాం. ఇవన్నీ కూడా లోపలికి ఓపెన్ ఉన్న హోల్స్ ఇలా అంటాం.
ఇలా అంటాం వల్ల ఈ చేతులు కంటిన బ్యాక్టీరియా ఫేస్ మీదకి వచ్చి ఈ ఫేస్ రంధ్రాల్లో నుంచి బాడీ లోపలికి వెళ్తుంది. అలాగా ఆ బ్యాక్టీరియాని మన చేతులతోనే మనం లోపలికి పంపిస్తున్నాం. అక్కడ అంటుకున్న ఇక్కడ అంటుకున్న ఎన్ని మురికంతా కూడా బ్యాక్టీరియా అంతా కూడా లోపలికి వెళ్తుంది. అదే మీరు 5 సార్లు ఉజు చేశారు, శుభ్రంగా ఉజు చేశారు అంటే మీ బ్యాక్టీరియాని మీరు శుభ్రం చేసుకున్నారు. ఫస్ట్ పాయింట్. రెండోది ఉజులో ఇంకా వచ్చేసి మనకి ఎవరైతే అరికాళ్ళు కడుగుతారో డైలీ, విడిగా ఇతర సోదరులు అయితే నాకు చెప్పారు కొంతమంది, స్నానం చేసేటప్పుడు కూడా అరికాలు కడగరట. అరికాలు ఎవరైతే డైలీ కడుగుతారో ఉజులు 5 సార్లు, వారికి సైట్ తొందరగా రాదు. కంటి శుక్లాలు యొక్క సిచ్చులు ఎక్కడున్నాయట, అర్థమవుతుందా? రెండో పాయింట్ ఇది. మూడో పాయింట్ వచ్చేసి ఎవరైతే ఉజు చేసేటప్పుడు వీటిని కొద్దిగా గట్టిగా పట్టి లాగుతారో ఇట్లా ఉజులో, ఇక్కడ సిచ్చులు చిన్నప్పుడు గట్టిగా చెవిపెట్టి మెలుస్తాడు సారు, అవునా కదా? జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఉజు చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ప్లస్ మనకి ఆ యొక్క బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఇలాగా ఉజులో ఈ లాభాలు ఉన్నాయి. బ్యాక్టీరియా క్లియర్ అవుతుంది, ప్లస్ ఇప్పుడు మేము చెప్పిన పాయింట్లు గుర్తుపెట్టుకోండి. బీపీ కంట్రోల్లో ఉంటుంది, కంటి శుక్లాలు ఇదైతే చాలా ఇంకా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఇక నమాజ్ విషయానికి వస్తే ముందు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మసీదులోకి రాగానే ఒక గొప్ప ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అవునా కదా? ఆ తర్వాత నమాజ్ చదువుతాం, రుక్కు చేస్తాం, అర్థమవుతుందా? రుక్కు చేస్తే స్పైనల్ గార్డ్ ఏదైతే ఉందో వెన్నెముక్క యొక్క లింకులు చూసారు ఎప్పుడైనా మీరు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెన్నుపూసని ఎక్స్రే స్కానింగ్ తీస్తారు, ఎక్స్రే తీస్తారు, అర్థమవుతుందా? ఎక్స్రే రిపోర్ట్ చూసారు ఎప్పుడైనా? ఆ స్ప్రింగ్ లాగా ఉంటుంది, స్ప్రింగ్ లాగా డిజైన్. ఎవరు చేశారండి ఆ డిజైన్? మీకు మీరే చేసుకున్నారా? అది వంగపోతే మీరు వంగలేరు, అర్థమవుతుందా? ఎలా వంగితే అలాగా ఆ నడుము పడిపోయిన మనిషిని ఒక్కడనే తోకున్న జంతువులన్నీ కూడా 4 కాళ్ళు ఉంటాయి, తోక కూడా తీసేసి మనిషికి 2 కాళ్ళ మీద నిలబెట్టి వెన్నుపూస మీద నిలబెట్టాడు. మిమ్మల్ని నిటారుగా నిలబెట్టాడు అంటే మీ గౌరవం నిలబెట్టాడు, మానవులందరి గౌరవం నిలబెట్టాడు. మీరు దైవ గౌరవం నిలబెట్టాలి, అర్థమవుతుంది? అల్లా గౌరవం నిలబెట్టాలి. మిమ్మల్ని అలాగ స్పైనల్ గార్డ్ మీద నిలబెట్టాడు. ఆ స్పైనల్ గార్డు అరిగిపోతుంది. L3 L4 అంటారు కదా, అవి బెండ్ వస్తే, నడువు నొప్పి వస్తే నువ్వు భార్యతో సంసారం చేయలేవు, నీ పనులు చేయలేవు, పిల్లలకి ఏమీ చేసి పెట్టలేవు, అర్థమవుతుందా? సంపాదన చేకూర్చి పెట్టలేవు, ఎన్ని పనులు వస్తాయి. అన్నీ కూడా రుక్కులో 5 సార్లు మనం నమాజ్ చేయటం వల్ల రుక్కులో స్పైనల్ గార్డ్ అనేది సిట్ రైట్గా ఉంటుంది. ఇలాగా అస్సలాము అలైకుం ఇది చెప్తాం కదా, సలాం చెప్తాం. మెడ నరాలన్నీ కూడా క్లియర్గా, రక్త ప్రసరణ, బ్రెయిన్ కనెక్షన్ నరాలన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. మీకు ఇలాగ చాలా లాభాలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే మరొకసారి అవకాశం ఇస్తే చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి నేను మరొకసారి మరిన్ని విషయాలు, విశ్వాసం, దాని ప్రాముఖ్యత, పిల్లల పెంపకం, భూలోకంలో సుఖశాంతులు, మనశ్శాంతి, సిరి సంపదలు ఉండాలంటే మన వంతు బాధ్యత ఏంటి, మనం ఏం చేయాలి అనేటటువంటి అంశాలు మీ ముందుకి ఖురాన్ హదీసుల ద్వారా తీసుకొచ్చి మీకు తెలియజేసేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని నేను అల్లాతో దువా చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు నమ్మకం కుదిరింది. చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు వివరణిస్తాను. మనిషి ఎప్పుడు నేనే తెలియగలను అనుకుంటాడు. అలా అనుకునేటటువంటి స్వేచ్ఛను అల్లా ప్రసాదించాడు, కానీ అల్లా చాలా తెలియగలవాడు, అర్థమవుతుందా? ఈ భూమండలం మీద కాదు, ఈ సృష్టిలో ఆయనకున్న తెలివి ఇంకా అల్టిమేట్. ఆయనకున్న తెలివిలోంచి 0.1% మనకి ఇచ్చాడు. దానికే మనం తెలియగలం అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనిషి తెలివి, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా స్ట్రాంగ్ అవడానికి మనిషి చెప్పులు వేసుకొని నడుస్తాడండి. బాటా కంపెనీ చెప్పులు అనుకుందాం, లేదా ఏదో కంపెనీ చెప్పులు 2 ఇంచుల మందం ఉన్నాయి. 2 ఇంచుల మందం ఉన్న చెప్పులు మీరు వేసుకొని డైలీ రఫ్ అండ్ టఫ్ వాడుతున్నారు. ఎన్ని నెలలు వాడతారు? इतने महीने आता चप्पल डेली पहन दो, 3-4 महीने. और स्टैंडर्ड कंपनी 1 साल 2 साल आता. 2 ఇంచుల మందం ఉన్న చెప్పులు డైలీ వేసుకుంటే రఫ్ అండ్ టఫ్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు వస్తాయని చెప్తున్నారు. అవి అరిగిపోవా, తెగిపోవా. 2 అంగుళాల అది మందం ఉన్న అది కూడా అరిగిపోతుంది. ఇది మనిషి టెక్నాలజీ. అల్లా మనకి ఉల్లిగడ్డ పుట్టంత చర్మం ఇచ్చాడు. ఎంత ఉందండి? అరికాల చర్మం ఎంత ఉంది? ఉల్లిగడ్డ పుట్టే పై పుట్ట అంతే ఉంటుంది.
ఇట్లా గుచ్చుకుంటే ఏదైనా ఏమంటే బ్లడ్ వస్తుంది. చెప్పులు లేకుండా డైలీ నువ్వు నడుస్తున్నావు, అది అరిగిపోయి రక్తం బయటకు వస్తుందా? రాదు. అది గట్టి పడుతుంది, కాయ కాస్తుంది. మీ ఈ ఉదాహరణ చాలనుకుంటున్నాను. ఎలాగైతే చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు గట్టి పడతాయో, అరికాల చర్మం గట్టిపడి కాయలు కాసి నీకు రక్షణ ఇస్తుందో, నువ్వు 5 సార్లు నమాజ్ చేస్తే నీ శరీరంలో ఉన్న 365 కీళ్ళు గట్టిపడి నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు. నమాజ్ అనేది బాడీ మెడిసిన్. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలనుకుంటున్నాను, ఇంకా బోల్డ్ అనే ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఇన్షాల్లా వాకిద్దాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.